రొట్టె కారం రంగు రుచి ఆచి కారం పొడి. కొద్దిసేపటి క్రితం నరేంద్ర మోడీతో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఫోన్ లో మాట్లాడారు. దీనికి సంబంధించి భారత్ లో అమెరికా రాయబారి కొద్దిసేపటి క్రితమే ట్వీట్ చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు స్వయంగా కొద్దిసేపటి క్రితం డొనాల్డ్ ట్రంప్ కూడా ట్వీట్ చేశారు. ట్వీట్ కాదు, ఆయన ట్రూత్ అనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఆయన సొంతంగా పెట్టుకున్నారు. ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కొద్దిసేపటి క్రితం ట్రంప్ పోస్ట్ చేశారు. దాని సారాంశం ఏమిటంటే భారతదేశంపై ఇక నుంచి అమెరికా టారిఫ్ ఇప్పటి వరకు ఏదైతే 50% టారిఫ్ విధిస్తున్నారు, 25% ఏమో రెసిప్రోకల్ టారిఫ్. ఇప్పుడు ఇంకో 25% ఏమో రష్యన్ ఆయిల్ కొంటున్నందుకు మరో 20% విధించారు. మొత్తం 50% టారిఫ్ ఇప్పుడు భారత దేశానికి సంబంధించిన ప్రొడక్ట్స్ మీద ఛార్జ్ చేస్తున్నారు. దాన్ని 18% తగ్గించారు. అంటే రష్యన్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నందుకు ఏదైతే ఉందో 25%, ఆ 25% పూర్తిగా ఎత్తేశారు. ఎందుకంటే ఆ ట్రూత్ లో ఆయన కూడా చెప్పారు ఏంటంటే రష్యన్ ఆయిల్ కొనుగోలు తగ్గిస్తామని భారత్ హామీ ఇచ్చింది. తద్వారా ఉక్రెయిన్ తో యుద్ధం ఏదైతే జరుగుతోందో ఆ యుద్ధానికి ఎండ్ కార్డ్ పడొచ్చు. భారతదేశం ఆయిల్ కొనుగోలు, చమురు కొనుగోలు, ముడి చమురు కొనుగోలు భారతదేశం కనుక తగ్గిస్తే కనుక ఉక్రెయిన్ రష్యాకు ఆదాయం పడిపోతుంది. రష్యాకు ఆదాయం పడిపోతే రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో సపోర్ట్ చేసే అవకాశం ఉండదు. రష్యాకు నిధులు నిలిచిపోతాయి. తద్వారా రష్యా ఉక్రెయిన్ యుద్ధం కూడా ఆగిపోతుంది. కాబట్టి అదేవిధంగా అమెరికా నుంచి ముడి చమురు కొనుగోలు చేయమని నేను మోడీని కోరాను. అమెరికా ప్లస్ వెనిజులా, కొత్తగా వెనిజులాలో ఆయిల్ ను కూడా కొనుగోలు చేయండి. ఎందుకంటే భారత్ కు చాలా పెద్ద ఎత్తున ముడి చమురు దిగుమతులు అవసరం. సో రష్యా నుంచి అంత పెద్ద ఎత్తున ముడి చమురు దిగుమతులు ఆపేస్తే అది ఎక్కడి నుంచి మళ్ళీ సప్లై కావాలి అంటే అది అమెరికాలో షెల్ గ్యాస్ ఎక్కువ దొరుకుతుంది, కానీ అది కాస్ట్లీ. దాంతో పాటు వెనిజులా నుంచి కూడా ముడి చమురు కొనుగోలు చేయమని నేను నరేంద్ర మోడీకి సలహా ఇచ్చాను. అందుకు నరేంద్ర మోడీ అంగీకరించారు. దీంతో 50% ఏదైతే ఉందో ఆ టారిఫ్ 50% ఇప్పుడు 18% వస్తుంది. దీనితో ట్రేడ్ డీల్, భారత్ అమెరికా ట్రేడ్ డీల్ ఏదైతే ఎదురు చూస్తున్నారో, లాస్ట్ నుంచి కూడా దీన్ని ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ నుంచి మొదలు 20% వేశారు. ఆ తర్వాత 20% రష్యన్ ఆయిల్ కొనుగోలు చేసినందుకు మరో 20% అని చెప్పారు. మొత్తం నెలకు 50% తోటి ఒక విధంగా ముఖ్యంగా టెక్స్టైల్ రంగం అంటే మన జౌళి రంగం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. తర్వాత ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ లో ఆక్వా కల్చర్ కూడా చాలా ఉంది. ఆక్వా ప్రొడక్ట్స్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఫార్మా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఐటీకి సంబంధించి కూడా కొంత నిరాదరణ ఉంది. సో ఇండో యుఎస్ రిలేషన్స్ అంటే భారత్ అమెరికా రిలేషన్స్ గతంలో ఎన్నడూ లేని విధంగా పడిపోయే పరిస్థితి, ఈ టారిఫ్ల వల్ల పూర్తిగా పడిపోయిన పరిస్థితి. సో దీన్ని నివారించేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నంలో భాగంగా సో అయితే భరత్, ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి భారత్ అమెరికా మధ్య సిచ్యువేషన్స్. ప్రస్తుతం కొంత ఈ టారిఫ్ల తగ్గుదలకి సంబంధించి ట్రంపే స్వయంగా ప్రకటించిన నేపథ్యంలో ట్రేడ్ డీల్ విషయంలో కూడా ఏమైనా గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది అనుకోవచ్చా? చాలా రోజులుగా ఆగిపోయింది ట్రేడ్ డీల్ కూడా. ట్రేడ్ డీల్ కుదిరింది శివ, ట్రేడ్ డీల్ నే అనౌన్స్ చేశారు ట్రంప్. ట్రేడ్ డీల్ కుదిరింది, కుదిరేదాన్ని అనౌన్స్ చేశారు. సో టారిఫ్లు తగ్గించడమే ట్రేడ్ డీల్ అన్నట్టు. సో ట్రేడ్ డీల్ సంబంధించి ఇంకా ట్రేడ్ డీల్ కుదిరింది కాబట్టి ఆయన రెసిప్రోకల్ టారిఫ్స్ ను ఏదైతే ఉందో 25%ని 18% చేశారు. త్వరలో దాన్ని 0 కూడా చేస్తాము, అంటే పూర్తి స్థాయి ఒప్పందం కుదిరిన తర్వాత 0 కూడా చేస్తామని చెప్పారు. ఆయన ఆ ట్రూత్ లో ఆయన పోస్ట్ చేసిన విషయం నేను మొత్తం కూడా మీకు మన వ్యూవర్స్ కోసం చదివి వినిపిస్తాను ఒకసారి. డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారు ట్రూత్ లో,
క్లియర్ గా నేను చదివి వినిపిస్తాను మీకు. ట్రూత్ లో చెప్పింది యుఎస్ ప్రెసిడెంట్ చేసిన, ఇట్ వాజ్ ఏ హానర్ టు స్పీక్ విత్ ప్రైమ్ మినిస్టర్ మోడీ. నేను చాలా గౌరవంగా భావిస్తున్నాను నరేంద్ర మోడీతో మాట్లాడినందుకు. ద ప్రైమ్ మినిస్టర్ మోడీ ఆఫ్ ఇండియా దిస్ మార్నింగ్, ఈ ఉదయం మాట్లాడడాన్ని చాలా గౌరవంగా భావిస్తున్నాను. హీఈస్ వన్ ఆఫ్ మై గ్రేటెస్ట్ ఫ్రెండ్. ఆయన నాకు అత్యంత సన్నిహిత మిత్రుడు అండ్ ఏ పవర్ఫుల్ అండ్ రెస్పెక్టెడ్ లీడర్ ఆఫ్ హిస్ కంట్రీ. చాలా పవర్ఫుల్ నేత, చాలా గౌరవప్రదమైన నేత. వీ స్పోక్ అబౌట్ మెనీ థింగ్స్, చాలా విషయాల మీద మాట్లాడాం, ఇన్క్లూడింగ్ ట్రేడ్ అంటే వాణిజ్యం గురించి మాట్లాడాం, అండ్ ఎండింగ్ ద వార్ విత్ రష్యా అండ్ ఉక్రెయిన్, రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎలా నివారించడం అన్న దాని గురించి మాట్లాడాం. అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం భారత్ చేతిలో ఉంది, భారత్ రష్యన్ ఆయిల్ కొనుగోలు చేయడం వల్ల రష్యాకు నిధులు వస్తున్నాయి, ఆ నిధుల్ని రష్యా ఉక్రెయిన్ యుద్ధం కోసం వినియోగిస్తుంది. సో భారతదేశం రష్యన్ ఆయిల్ ను కొనుగోలు చేయడం ఆపితే గనక అది ఉక్రెయిన్ తో యుద్ధాన్ని నివారిస్తుంది. సో హీ అగ్రీడ్, అంటే నరేంద్ర మోడీ అగ్రీడ్ టు స్టాప్ బయింగ్ రష్యన్ ఆయిల్ ను కొనుగోలు చేయడాన్ని ఆయన ఆపేస్తామని చెప్పారు. అండ్ టు బై మచ్ మోర్, రష్యన్ ఆయిల్ ని కొనుగోలు చేయడమే కాకుండా టు బై మచ్ మోర్ ఫ్రమ్ ది యునైటెడ్ స్టేట్స్ అండ్ పొటెన్షియల్లీ, అంటే ఆయిల్ ఇప్పుడు కొంటున్న దానికంటే అమెరికా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నారు. పొటెన్షియల్లీ వెనిజులాలో ఎప్పుడైతే మదురోను అమెరికా తీసుకొచ్చిందో అక్కడ కూడా ఇప్పుడు అమెరికా ప్రొడ్యూస్ చేస్తుంది. సో వెనిజులా నుంచి కూడా ఆయిల్ కొంటామని చెప్పారు. దిస్ విల్ హెల్ప్ ఎండ్ ది వార్ ఇన్ ఉక్రెయిన్. దీనివల్ల ఉక్రెయిన్ లో యుద్ధం ఆగిపోతుంది, విచ్ ఈస్ టేకింగ్ ప్లేస్ రైట్ నౌ విత్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ డైయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వీక్. 1000 మంది ప్రతి వారం మరణిస్తూ ఉన్నారు ఈ ఉక్రెయిన్ యుద్ధం వల్ల. అవుట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ రెస్పెక్ట్ ఫర్ ప్రైమ్ మినిస్టర్ మోడీ, అంటే నరేంద్ర మోడీతో నాకున్న స్నేహం గౌరవం వల్ల అండ్ యాజ్ పర్ హిజ్ రిక్వెస్ట్, ఆయన కోరికతో ఎఫెక్టివ్ ఇమీడియట్లీ తక్షణమే వీ అగ్రీడ్ టు ఏ ట్రేడ్ డీల్ బిట్వీన్ ద యునైటెడ్ స్టేట్స్ అండ్ ఇండియా. అంటే అమెరికా తర్వాత భారతదేశం మధ్య ట్రేడ్ డీల్ ను మేము అంగీకరించాము, మేము ఇద్దరం కలిసి ట్రేడ్ డీల్ ప్రతిపాదిస్తున్నాము. ట్రేడ్ డీల్ వాణిజ్య ఒప్పందం వేర్ బై ఆ వివరాలను వెల్లడించారు. వేర్ బై ద యునైటెడ్ స్టేట్స్ విల్ చార్జ్ ఎ రెడ్యూస్డ్ రెసిప్రోకల్ టారిఫ్. అంటే ఇప్పటి నుంచి యునైటెడ్ స్టేట్స్ రెసిప్రోకల్ టారిఫ్ ఏదైతే 25% విధించారో దాన్ని తగ్గిస్తున్నాము. లోయరింగ్ ఇట్ ఫ్రమ్ 25% to 18%. గతంలో 20% రెసిప్రోకల్ టారిఫ్ ని ఇప్పుడు 18% తగ్గిస్తున్నాం. ఇంకో 20% ఏమో రష్యన్ ఆయిల్ కొనుగోలు చేసినందుకు విధించారు, దాన్ని పూర్తిగా ఎత్తేస్తామన్న విషయంలో ఇంకా క్లారిటీ లేదు. దే విల్ లైక్ వైజ్ మూవ్ ఫార్వర్డ్ టు రెడ్యూస్ దేర్ టారిఫ్ అండ్ నాన్ టారిఫ్ బారియర్స్ అగేన్స్ట్ ది యునైటెడ్ స్టేట్స్ టు 0. సో అదేవిధంగా ఇంకా భారతదేశం అమెరికా మీద విధిస్తున్న టారిఫ్స్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా తగ్గిస్తారు అండ్ నాన్ టారిఫ్ బారియర్స్ అగేన్స్ట్ యునైటెడ్ స్టేట్స్ టు 0. అదేవిధంగా 0% టారిఫ్ దిశగా మేము కృషి చేస్తాము. ద ప్రైమ్ మినిస్టర్ ఆల్సో కమిటెడ్ టు బై అమెరికన్, అంటే బై అమెరికన్ అంటే అమెరికన్ ప్రొడక్ట్స్ కొనుగోలు చేసేందుకు నరేంద్ర మోడీ కూడా అంగీకరించారు. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.